పరిష్కరించాలో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద ఎమ్మెల్యే స్పందించారు. ప్రజా దర్బార్ పేరిట జరిగేది ప్రజా దర్బార్ కాదని డ్రామా దర్బార్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో పథకాలతో ప్రజలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు, కానీ కాంగ్రెస్ పథకాలతో ప్రజలను ఇబ్బంది పెడుతుందన్నారు. రద్దు, వాగ్దానాలు, వాయిదాలు అనే రీతిలో కాంగ్రెస్ పాలన సాగుతోందని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రులు తర్వాత కేవలం అధికారులు మాత్రమే ఉంటా ఉన్నారు. అది వారంకు 2 రోజులు. ఊర్ల నుండి పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేచి చలిలో బస్సులలో వచ్చి ఇక్కడ క్యూలలో నిలబడి వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు మా మాట వింటారేమో, మా సమస్యలు తీరుతాయేమో ఆ నాశతో వస్తే చివరికి మీరు ఇక్కడ ఆ ప్రజల బాధలు వాళ్ళ విజ్ఞప్తులు తీసుకునే వాళ్ళు మళ్ళీ అధికారులే. మళ్ళీ ఆ విజ్ఞప్తులన్నీ కూడా ప్రజావానికి లింకు చేస్తామన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. నెల రోజుల్లో మీరు సాధించింది ఇదేనా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అట్లనే అదే ప్రజా దర్బార్ మీరు అనుకుంటున్న ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించి ప్రజలను విజ్ఞప్తులు వింటున్నాము అని మీరు అంటున్నారో ఆ ప్రజా దర్బార్లో జరుగుతున్న విషయం. గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసింది పార్టీ అధిష్టానం. అనర్హులుగా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలలో వంశీకృష్ణ, సి రామచంద్రయ్యపై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకుంది. వీరిని అనర్హులను చేయాలని అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ ఆఫీసుల్లో వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో ముందుకు సాగుతామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని అన్నారు. సంక్రాంతి తర్వాత జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తామన్నారు. నూతన యువ ఓటర్లతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. జాయింట్ కన్వీనర్స్ అదేవిధంగా శాసనసభ్యులు సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని రకాలుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను పూర్తిగా శక్తిని కేంద్రీకరించి ఎదుర్కోవాలని నిర్ణయించాం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవడము, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వారిగా వచ్చినటువంటి ఓట్లను సమీక్షించుకొని రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడం, అదేవిధంగా పార్టీలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి యువతను చేర్పించేటువంటి కార్యక్రమం చేయడం ప్రధానంగా ఈరోజు చర్చించడం జరిగింది. పెద్ద ఎత్తున యువత దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావాలని, బీజేపీ అధికారంలో రావాలని కోరుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలా పెద్ద ఎత్తున యువత ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా బీజేపీకి పనిచేస్తామని, బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది సందేశాలు పంపిస్తా ఉన్నారు. అదేవిధంగా మేము గ్రామాల్లో వెళ్తున్నప్పుడు మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అన్ని వర్గాల యువత బీజేపీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ స్పందనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించుకోవాలి, వచ్చే ఎన్నికల్లో వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టాలని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొంతమంది పెద్దలు, పార్టీ శాసనసభ్యులు వీళ్ళందరినీ కూడా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది. మా పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులతో కలిపి 17 మందిని ఈ రకంగా ఈరోజు
నిర్ణయించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జెస్ కూడా రేపు మళ్ళీ ఈరోజు కూర్చొని చర్చించి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళని కూడా రేపు ప్రకటిస్తాము. అదేవిధంగా కొంతమంది పార్లమెంట్ కన్వీనర్స్ను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలను సమన్వయం చేయడం కోసము పార్లమెంట్ కన్వీనర్స్ కూడా నియమిస్తున్నాము. వాళ్ళను కూడా మరి మరో 2 రోజుల్లో వాళ్ళని కూడా ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటించారు. అరకులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అయోధ్య రామ మందిర అక్షింతలను పంపిణీ చేశారు. భక్తులందరికీ కూడా అరకువేలి మండలంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ శ్రీరామ్ దానికి వారు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు సమావేశం నిమిత్తం రావడం మన అదృష్టము. అలాగే వారితో పాటు శ్రీమతి కొత్తపల్లి గీత గారు వారు కూడా బీజేపీకి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎంపీ కూడా వారు కూడా స్వాగతం. మనం ఇక్కడి నుంచి ఈ రామ అక్షతల్ని తల మీద పెట్టుకొని నగర వీధుల్లో ఊరేగింపుగా వెళ్తాము. అలాగే మీరు అద్భుతంగా రామనామం జపం చేశారు. అలాగే నామం జపం చేసుకుంటూ కూడా అలా పురవీధిలో ర్యాలీ చేస్తూ మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఇక్కడికే వచ్చి పంచాయతీల వరకు కూర్చుంటాం. పంచాయతీ నుంచి గ్రామాలు అలా ఒకేసారి అరకువేలి మండలంలో ప్రతి గ్రామానికి ఈరోజు మొత్తం వెళ్ళిపోవాలి. రేపటి లోపల ప్రతి ఇంటికి చేరిపోవాలి. ఇక్కడ ఏంటంటే అయోధ్య నుంచి అక్షింతలు మనందరం కూడా గుడి నిర్మాణం కోసం మన ఇంటి నుంచి 10 రూపాయలు నిధి సమర్పణ చేశాం. దానికి వాళ్ళు ఉప్పొంగిపోయి ప్రతి ఇంటికి ప్రతి హిందూ ఇంటికి కూడా అక్షింతలు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు చేరాలి. ఏ కుటుంబాన్ని వదిలిపెట్టాం. వాళ్ళు మతం మారిపోయినా పర్లేదు, మనవాడేవాడు. వాళ్ళ ఇంటికి కూడా అక్షంతలు ఇస్తాం. తీసుకుంటే సంతోషం, తీసుకోకపోతే వాడు కర్మ. దానికి వారు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు సమావేశం నిమిత్తం రావడం మన అదృష్టము. అలాగే వారితో పాటు శ్రీమతి కొత్తపల్లి గీత గారు వారు కూడా బీజేపీకి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొంతమంది మాజీ ఎంపీ కూడా వారు కూడా స్వాగతం. మనం ఇక్కడి నుంచి ఈ రామ అక్షతల్ని తల మీద పెట్టుకొని నగర వీధుల్లో ఊరేగింపుగా వెళ్తాము. అలాగే మీరు అద్భుతంగా రామనామం జపం చేశారు. అలాగే నామం జపం చేసుకుంటూ కూడా అలా పురవీధిలో ర్యాలీ చేస్తూ మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఇక్కడికే వచ్చి పంచాయతీల వరకు కూర్చుంటాం. పంచాయతీ నుంచి గ్రామాలు అలా ఒకేసారి నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మొత్తం 48 కౌన్సిల్ సభ్యులకు గాను అవిశ్వాసానికి అనుకూలంగా 41 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. 5 కౌన్సిలర్లు తమ మద్దతును బీఆర్ఎస్ కు ప్రకటించారు. 1 కౌన్సిలర్ గైర్హాజరయ్యారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లి రామరాజు తటస్థంగా ఉన్నారు. ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకోకుండానే శ్రీనివాస్ అవిశ్వాసాన్ని నెగ్గారు. గెజిట్ విడుదల అనంతరం అధికారులు నూతన చైర్మన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించి వార్డులలో డెవలప్మెంట్ చేయకుండా ప్రజలు కట్టిన పన్నులను కూడా వాళ్లకు సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో నల్గొండ మున్సిపాలిటీని తయారు చేశారు. అందుకనే ఆయన మీద వ్యతిరేకంగానే మేము గత 2 సంవత్సరాల కిందనే ఆయన మీద వ్యతిరేకంగా మీటింగ్ను కూడా బహిష్కరించడం జరిగింది. బహిష్కరించి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది, పరిస్థితి బాగాలేదు, ఈ మున్సిపాలిటీ అంతా ఆగమాగం ఉంది, నిధులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, కౌన్సిలర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇష్టారీతిన ఒంటెద్దు పోకడలు పోవడం జరిగింది. చైర్మన్ అప్పటున్న మాజీ ఎమ్మెల్యే దాని మీద వ్యతిరేకంగానే మేము పార్టీ కూడా మారడం జరిగింది. ఈరోజు
ఆయన దించాలని చెప్పేసి 41 మంది కౌన్సిలర్లు ఓటేసిరంటే వాళ్ళ దీనస్థితిని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ ఒంటెద్ది పోకడలు, నియంతృత్వ పోకడలతోటి కౌన్సిల్ సభ్యులందరినీ మనోవేదన గురి చేసిన మాట అందరికీ తెలుసు. మహిళా కౌన్సిలర్లను చూడకుండా కూడా కొందరు ఇంటి మీద కూడా దాడి చేయించే పరిస్థితికి ఈ చైర్మన్, ఈ మాజీ ఎమ్మెల్యే పోవడం జరిగింది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కౌన్సిలర్లందరూ కూడా ఏకతాటి మీద ఉండి ఈయన దించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు అవిశ్వాసం మేము నెగ్గడం జరిగింది. నాకు కూడా వైస్ చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టిగా ఈ రోజు నుంచి కొత్త చైర్మన్ ఎలక్షన్ అయ్యేంత వరకు నాకు కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దాన్ని నేను నిజంగా సంతోషం. నల్గొండ పట్టణ ప్రజలకు ఒక చైర్మన్గా ఉండి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క వాటిలో ఉండి నేను కానివ్వండి, బురి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం చైర్మన్ మీద పెట్టడం జరిగింది. వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఏఈ ఏసీబీకి చిక్కాడు. కామారెడ్డి కేవీ సబ్ స్టేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న రాజు వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్ డ్రైవర్ భైరవస్వామి వద్ద నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనల మేరకు కామారెడ్డి సబ్ స్టేషన్లో 12,500 రూపాయలు లంచం ఇస్తుండగా చేస్తున్నారు. ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. అనకాపల్లికి చెందిన ఉల్లి మణికంఠ లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా మణికంఠ లోన్ తీసుకున్నాడు. లోన్ యాప్ ఎగ్జిక్యూటివ్ల వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపంలో పెనుగొల్లు జాతీయ రహదారి బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపులు చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేశారు పట్టాభిపురం పోలీసులు. ఓ పెళ్లి ఫంక్షన్ లో చైన్ కాజేసిన దొంగను డీఎస్పీ పర్యవేక్షణలో పట్టుకున్నారు. నిందితుడి నుండి 129 గ్రాముల చైన్ రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. పట్టాపురం పోలీసులు సిద్ధార్థ గార్డెన్స్ లో మొన్న 4వ తేదీ ఒక వివాహ వేడుకలో సుమారు 129 గ్రాముల బంగారు నెక్లెస్ ఉన్నటువంటి బ్యాగ్ని తీసుకొని వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి నెక్లెస్ని దొంగతనం చేసి మళ్ళీ బ్యాగ్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి డాక్టర్ శ్రీనివాసరావు అనే ఒక కంప్లైనెంట్ మా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తులో చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, తర్వాత మ్యారేజ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని వాటిని వెరిఫై చేసి దాంట్లో ఉన్నటువంటి విజువల్స్ ద్వారా ఆ యొక్క సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఐడెంటిఫై చేసినటువంటి ముద్దాయిని వివరాలు అవన్నీ కూడా మేము మా యొక్క రహస్య ఇన్ఫార్మెంట్ల ద్వారా, తర్వాత మా యొక్క టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వాటిని ఐడెంటిఫై చేసి అతన్ని నిన్న మా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి ఎస్ఐ విజయ్ కుమారు మరియు వారి సిబ్బంది ఏక్నాథ్, హెడ్ కానిస్టేబుల్ బాలాజీ, తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కోటేశ్వరరావు, రాము, విశ్వేశ్వరరావు, నారాయణ మరియు స్టేషన్ సిబ్బంది శేఖరు, తర్వాత కోటి, వీళ్ళందరూ కూడా కలిసి టీమ్గా ఫామ్ అయిపోయి ఇతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అతను నేరం ఒప్పుకోలు చేయడం జరిగింది. ఒప్పుకోలు చేసిన తర్వాత చేసినటువంటి అతను యొక్క రికవరీ ప్రాపర్టీ ఏదైతుందో 120 గ్రామ్స్ విలువ ఉన్నటువంటి నెక్లెస్ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో ఆ సస్పెక్ట్ ఎవరనేది మేము ఫస్ట్ వెరిఫై చేసుకుంటా ఉంటే మాకు ఇక్కడ ఎవరు ఓల్డ్ అఫెండర్లు ఎవరు తగలలేదు, న్యూ అఫెండర్ అవడం జరిగింది. దాన్ని మేము టెక్నికల్గా వెరిఫై చేసుకుంటే అతని పూర్తి వివరాలు వచ్చేసి షేక్ సైదు బాబు అలియాస్ సైదా. అతను 39 సంవత్సరాలు ఉంటుంది, కులము దూదేకుల. ఇక్కడ అతను యాక్చువల్గా మల్లికార్జునరావుపేటలో రెంట్ హౌస్లో ఉంటున్నాడు. వాళ్ళ యొక్క సొంత విలేజ్ వచ్చేసి నగరాల లిమిట్స్. అయితే ఇక్కడ ఉండి అతను ఈ మార్బల్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ దొంగతనం చేయాలని నిర్ణయించుకొని దొంగతనం చేశాడని చెప్పేసి ఒప్పులో భాగంగా అతన్ని ఈరోజు మా ఎస్ఐ విజయ్ కుమారు మరి సిబ్బంది, ఐటీ కోర్టు సిబ్బంది సహాయంతో అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపెడుతున్నాం. అలాగే ఈ కేసుని
మా గౌరవ ఎస్పీ గారు చాలా ఇంట్రెస్ట్గా మాడావి ఆదిమకోలం గిరిజన జాతి కులదైవం భీమన్నకు గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో జరిగిన పూజల్లో గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమను తాము 7 దేవుళ్లకు సంబంధించిన మాడావి వారసులమని గిరిజనులు పేర్కొన్నారు. మాడావి వారసుల వంశస్థులు పుట్టినప్పటి నుండి చివరి రోజు వరకు ఆరాధ్య దైవం భీమన్నకు ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పూజలు చేస్తుంటామని అన్నారు. తమ కోరికలను తీర్చాలని ఆరాధ్య దైవానికి మొక్కుకుంటామన్నారు. ప్రతి ఏడాది గిరిజనులు వివిధ గ్రామాల నుండి కాలినడకన కోలంగూడకు చేరుకుని భీమన్న దేవునికి 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఆదిమ కోలం గిరిజనుల మాడావి సాంప్రదాయం ప్రకారం కొత్త కోడలు పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో గ్రామంలోని నూతన వధూవరులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. తమ కులదైవం భీమన్నకు ప్రత్యేక పూజలు చేయటం ద్వారా పంటలు బాగా పండి తాము ఆయురారోగ్యాలతో ఉంటామని కుల పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడావి కుల పూజారి మాడావి బాపురావు, మాడావి జాడు, ఆత్రం బొజ్జు, మాణిక్రావు తదితరులు పాల్గొన్నారు. తెచ్చినాము ఇక్కడ మా యొక్క మా వంశం పెద్దన్నలు మా చిన్నాయలు అందరూ వాళ్ళ మొక్కులు చెల్లించడానికి తెచ్చినాము. ఇప్పుడు దీన్ని ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ డిసెంబర్ జనవరి నెలలో మేము జరుపుకుంటాం. కోలం తెగలో మేలు మాకు ఇన్ని రోజులు ఇన్ని సమస్యలు కూడా ఇంత మీడియా వాళ్ళు కూడా రాలేదు. మా పరిచయాలు అందుకున్నాం, తెలిపిద్దాం ప్రభుత్వంలో అని మీరు మీడియా వాళ్ళు వస్తారు. నాకు బాగా సంతోషం అనిపిస్తుంది. కానీ మీరు ఎంతవరకు అందిస్తారో మా తెగల్లో మరి ఎంతవరకు తెలిపిస్తారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన మట్టుకంటే మీరు బాగానే మంది ఉన్నాం. కానీ ఇంతవరకు మా కులం తెగలో మాకెంత ఏం సంతోషం కలుస్తలేదు. మాకు ఉంటుంది ఒక భీమన్న దేవుడు. అయితే మేము డిసెంబర్లో జనవరిలో మేము పూజలు జరుపుకుంటాం. డిసెంబర్ నుంచి మేము చాలు చేస్తాం ఈ భీమన్న దేవుడు. అయితే జనవరి లాస్ట్